హలో, అరే తరుణ్, చెప్పురా. ఇవాళ కిస్సుడే అంట, నేను దాంతో బయటికి పోతున్నా. ఇంట్లో మేనేజ్ చేసేయి. ఫికర్ పడకు, నువ్వు పో, నేను చూసుకుంటా. మా డాడీ అని ఏమైనా ఫోన్ చేసాడు అనుకో, మీ ఇంట్లోనే ఉన్నా అని చెప్పేసి. అరే నాకు తెలుసురా స్టోరీ, ఏం చెప్పాలి నువ్వు మసాల్ మేనేజ్ చేసి నాకు తెలియదు ఏంది. ఏందే ఆవు సెట్ చేపిస్తా. కులుకు దాంతోనే కులుకు నువ్వు. నీతోనే మాట్లాడుతున్నా లేరా రే. ఏం లేదు, కొద్దిగా అర్థమైపోయింది, మేనేజ్ చేయాలి అంతే కదా, 2 గంటలు కదా. నైట్కి ఏంటి ఉంటాను నేను దీన్ని రూమ్ కాడ. ఏంది రాత్రి అంతారా? దీంతో పాటు ఉంటా రూమ్ లో, పాపం భయపడుతుందంట. ఏంది దానికి భయం వేసుడు ఏంది, నువ్వు ఉండుడేంద్రా నాకు అర్థమే కాదు. నైట్ ఉంటారా ఆవిడ? అవన్నీ నడవది అంతసేపు అంటే అంకుల్ అడుగుతాడు, వాళ్ళు మీ డాడీ అసలే ఇట్లా వాసన పట్టేస్తాడు. ఫోన్ చేస్తే చెప్పు నీతోనే ఉన్నా, నాకు అఖిల్ గారు ఉండాలి, అఖిల్ గారు చాలా ఇంపార్టెంట్, వర్క్ ఏమైనా చేయాలంటే. అయ్యా నేను ఎర్రోడు అనుకుంటున్నావా? అర్ధరాత్రి ఆకలిస్తుందని చెప్పి బిర్యానీ కోసం బయటికి పోకు. ఏంది నేను బయటికి వెళ్తా? ఈ బిర్యానీలు ఏమైనా కావాలంటే ఇంటనే కూర్చొని నేను ఆర్డర్ పెడతా, పైసలు వేస్తా. ఎందుకు నాకు ఈ లాక్డౌన్? అసలే మన ఊళ్ళోకి ఒళ్ళంతుంటాయి కళ్ళు, నువ్వు ఎడవైనా దొరకబడతారు. మరి ఈ భయం ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ లంగలెక్కలని చేయవు. నీకు వచ్చినప్పుడు కూడా చేస్తుంది, నీ పిల్ల వచ్చినప్పుడు నేను కూడా మేనేజ్. నువ్వు ఊగు పట్టుకో. హలో తరుణ్, అరే కట్ చేసిండే వీడు. తరుణ్ అరే హలో ప్లీజ్. అరే సారీ రా బాయ్. ఇవాళ ఒక్కరోజు ఉంటా, నేను చెయ్యను, మేనేజ్ చెయ్యను నేను. ఇవాళ ఒక్కరోజు మేనేజ్ చేయాలి, ఇంకేం వద్దు, ఇంకా ఇవాళ లాస్ట్. ఇంకా అరే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్కి వెళ్ళిపోయినాం, మనం దొరికిపోతాం పక్క. ఎవడు అర్థం చేసుకుంటాడు చెప్పురా తరుణ్? మీ అయ్య కూడా చెప్పాలి, మీ అమ్మ కూడా చెప్పాలి, ఇక్కడ మన వాళ్ళకి కూడా చెప్పాలి. నువ్వు పెట్టే పియర్ ప్రెజర్ నాకు మూత్రపిండాలు నొప్పి వచ్చేస్తున్నాయి తెలుసా. 24 ఏళ్ళలో నాకు ఒక్కసారి దొరికింది నా ఛాన్స్. నీకు అర్థం కాదా? నీకు తెలియదా నీకు ఎట్లుంటుందో? నీ కక్కుర్తి కమండల్లో వారెత్తు నువ్వు తీసుకెళ్లి మొత్తం సామాన్లు తీసుకెళ్ళి సంసారం ఆడ పెట్టినావు కదా నాయన. నాకంతా రంగులు డిఫరెంట్ ఉంది వాళ్ళు. నువ్వు ఈ టైంలో ఇప్పుడు వచ్చి నువ్వు డిస్టర్బ్ చేస్తా అంటే ఎట్లా చెప్పు? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు? కొంచెం నన్ను కూడా ఎంకరేజ్ చేయని వాళ్ళు, నన్ను కూడా ఎగరని వాళ్ళు గాల్లోకి. నేను కూడా అట్లా కొంచెం లోకాలు చూస్తా. నీ సంసారం నా సాగుకు వచ్చింది. నోడు ఇట్లా అయిండ్రా, మన బాయ్ కోసం మనం ఏమైనా చేయొచ్చురా అన్నట్టు ఉండాలి. ఒక రోజు అంటే అందం, 2 రోజులు అంటే చందం రా. 4 రోజులు 6 రోజులు ఆడుంటున్నావు నువ్వు, ఏదో నెలవారు సమ్మర్ హాలిడేస్ వచ్చినట్టు. ఒక్కసారి నువ్వు మేనేజ్ చేసేసినావు అంటే ఏమని చెప్పి మేనేజ్ చేయాలి, ఎంత చెప్పి మేనేజ్ చేయాలి? నా కాలు ఇరిగిపోయిలా పెడతా ఉంటాడు మీ అయ్యా. ఏం చెప్పాలి మీ అయ్యకి? ఈసారి అట్లా అవ్వలేరా బాబు, ఈసారి వస్తా తొందరగానే. నీ ప్రాబ్లం అర్థం చేసుకోమని చెప్తావు, నా ప్రాబ్లం ఏనాడు అర్థం చేసుకోమని చెప్పవు. నీ అవలాగా మధ్యలో మేనేజ్ చేసేటోళ్ళు చచ్చిపోతారు, లేకపోతే మొత్తం అంతా చెప్పేస్తాను నేను ఇంట్లో. పెట్టు ఫోన్ పెట్టు, వస్తా, లేట్ అవుతున్నా. ఏమైందిరా ఈ అమ్మ ఇవన్నీ ఘాట్లు పెట్టుకుని వచ్చినావు? మీ అయ్యా దొబ్బులు దొబ్బుతాడు, ఇప్పుడు తిరుగుంది బట్టలు. అనిపిస్తలేదు కదరా అంతగా పెద్దగా ఏమి. ఈ చూడు ఇట్లా కుక్కర్ రక్కేసినట్టు ఎట్లుంది, ఏదో WWE ప్లేయర్ లో అన్ని స్వర్ణ పథకం గెలుచుకున్నట్టు వచ్చిన పెద్ద హీరో లెక్క. ఏం మార్చుకో, కవర్ చేసుకుని వచ్చి అది తెలియదా నీకు అసలు? అనుకోకుండా అయిందిరా, ఏదో దెబ్బ తల్లించుకొచ్చిండు హీమ్యాన్ లెక్క. ఏం కట్ చేసుకున్నారా లోపల రూమ్ లా? మీ అయ్యా అసలే CCTV చూసినండి, ఏ జూలో వదిలేసి వచ్చినావు మా వాడిని అంటాడు. స్నానం చేసి వస్తలే, పోతే స్నానం చేసి వస్తాయి. నీ పొందా ఈడ కూడా మేనేజ్ చేసేటే సరిపోతుంది నా జీవితానికి.